నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం సందర్శించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబ మాతను దర్శించుకున్న తర్వాత ఈ అభినవ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఎందుకు నేను అభినవ శివాజీ అన్నాను, శివాజీతో మన ప్రియతమ ప్రధానిని ఎట్లా పోల్చొచ్చో ఇదే వీడియోలో నేను చెప్తానన్నమాట. అయితే ఈ సందర్భంగా శ్రీశైలాన్ని సందర్శించిన సందర్భంగా మల్లన్నకు మోదీ పూజలు చేశారు. మాట్లాడారు ఆయన. అఖండ భారతావని బాగుండాలి, సనాతన హిందూ ధర్మం జాగృతం కావాలి, గో సంరక్షణ మెరుగవ్వాలి, శ్రీశైల క్షేత్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ప్రధాని ప్రత్యేక పూజల అనంతరం, స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆయన అన్న మాటలు అన్నమాట. అయితే ఎందుకు నేను పెట్టిన తమ్నైల్ కూడా పోలిక, మోదీజీ శివాజీకి పోలిక ఏంటి, అభినవ శివాజీ అని ఎట్లా అనొచ్చు, ఏ ప్రాతిపదికన నేను అభినవ శివాజీ అని అంటున్నాను ఈ వీడియోలో చెప్తా అన్నాను కదా. నాడు భవానీ మాత శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదించింది. ఆ ఖడ్గం ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉంటుంది, అంతే కదా. ఆయన ఈ దేశపు చక్రవర్తిగా, అంటే ఒక హిందూ స్వరాజ్య నినాదంతో హిందూ హృదయ సామ్రాట్గా, అంటే ఈ దేశం మొత్తాన్ని, అఖండ భారతాన్ని ఏకఛత్రం కింద తీసుకురావడానికి ఆ ఛత్రపతి ఒక దిగ్విజయ యాత్ర చేస్తూ ఆ సందర్భంలో శ్రీశైలం వచ్చారని చెప్తారు. అప్పుడు కూడా ఆయన బ్రహ్మరాంబ మాత దర్శనం చేసుకున్నారు, ఇక్కడ తపస్సు చేసుకున్నారు అని చెప్తారు. అయితే ఇప్పుడు కూడా ఈ దేశపు చక్రవర్తిగా, ఈ ఏమంటారు అభినవ, ఈ నయా భారత్కి ఒక చక్రవర్తిగా ఆయన మోదీ కూడా బ్రహ్మరాంబ మాత దర్శనం చేసుకున్నారు. ఎక్కడైతే నాడు ఛత్రపతి శివాజీ ఎక్కడైతే తపస్సు చేసుకున్నాడో, ఇప్పుడు భారత ప్రధాని కూడా ఇక్కడ ధ్యానంలో గడిపాడు కాసేపు. అసలు అనిపిస్తుంది అందుకు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆ స్ఫూర్తితోనే మళ్ళీ, అంటే ఆయనే శివాజీనే మోదీగా అవతరించారా అనిపిస్తుంది. నాడు అమ్మ ఆయనను అనుగ్రహించి ఖడ్గాన్ని ప్రసాదించింది. ఆ ఖడ్గం స్ఫూర్తితో మరి ఇప్పుడు ఈ అమ్మ ఏమని కరుణించిందో తెలియదు భారత ప్రధానికి. కానీ మరి ఏం చేస్తాడు ఆ ఖడ్గాన్ని, అంటే కనిపించని ఖడ్గంతో మళ్ళీ ఈయన ఏం చేయబోతున్నాడో, ఏం దునుమాడతాడో అర్థం కావట్లేదు. ఏ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది కదా, ఆపరేషన్ సంధ్యారాగాన్ని దునుమాడతాడేమో. గెరిల్లా పోరాటం, గంపలో కూర్చుని తప్పించుకున్నాడు, ఎత్తుకు పై ఎత్తులేశాడు, ఏ యుద్ధము ఓడిపోలేదు, అన్నింటికీ నేను సిద్ధమన్నాడు. అట్లా నరేంద్ర మోదీ కూడా ఏ ఎలక్షన్ని ఓడిపోలేదు, ఏ ఎన్నికను ఓడిపోలేదు. మొన్ననే మనం చూసినాం, రికార్డు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ప్రభుత్వ అధినేతగా అని. అంటే గుజరాత్ సీఎంగా పలుమార్లు పలు దఫాలుగా, ఇప్పుడు 3వసారి భారత ప్రధానిగా. ఈ పోలిక కూడా ఉంది. ఏ ఎలక్షన్ భారత ప్రధాని ఇప్పుడున్న నరేంద్ర మోదీ ఓడిపోలేదు, తాను చేసిన ఏ యుద్ధాన్ని శివాజీ ఓడిపోలేదు. ఏ యుద్ధాన్ని ఓడిపోని ఏకైక రాజు శివాజీ మాత్రమే. అట్లా ఆయన దిగ్విజయ యాత్ర, ఒక విజయయాత్ర చేస్తూ, విజయయాత్రలో భాగంగా దక్షిణాదిని ఇంకొక కోటను ఆయన ఏమంటారు, కోటను స్వాధీనం చేసుకుంటూ, చేజిక్కించుకుంటూ వచ్చి శ్రీశైలాన్ని దర్శించాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే, ఆయన నేతృత్వంలోనే బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, ఇప్పుడున్న ఈ నయా భారత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ కేరళలో కూడా, మొదటిసారి కేరళలో కూడా ఒక ఎంపీ సురేష్ గోపి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేరళలో కూడా అట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ నరేంద్ర మోదీ వస్తున్నాడు. నాటి శివాజీ కూడా అంతే, ఒక్కో కోటను జయిస్తూ ఒక ఏకఛత్రం కిందికి భారతదేశాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పంతో, భవానీ మాత ఆశీస్సులతో ఆ ఖడ్గాన్ని ధరించి ఆయన యుద్ధం చేశాడు. ఏ యుద్ధాన్ని ఆయన ఓడిపోలేదు. ఇక శివాజీ 1977లో దక్షిణ భారత దిగ్విజయాత్ర చేశాడు కదా. ఇదే నెలలో ఈ టైంలోనే, ఈ సీజన్లోనే సరిగ్గా 10 రోజుల క్రితం శ్రీశైలం వచ్చాడు శివాజీ. అదే సమయంలో, ఇంచుమించు అదే సమయంలో మోదీ వచ్చాడు. ఆయన ఎక్కడైతే శివాజీ ఎక్కడైతే తపస్సు చేసుకున్నాడో ఇక్కడ ఈయన కాసేపు ధ్యానంలో గడిపారనమాట. ఇద్దరికి కూడా అపజయం అంటే తెలీదు. ఇద్దరు అమ్మవారి భక్తులు, సర్వం సహాధిపత్యంగా, అంటే ఈయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈయన ఒక రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళలో కూడా గెలిచారు. ప్రతి రాష్ట్రంలో కూడా భాజపా అధికారం ఏంటంటే ఈయన హయాంలోనే. భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ పోతుందంటే మోదీ వచ్చిన తర్వాతనే నరేంద్ర మోదీ హయాంలోనే. ఆయన అంతే హిందూ పదపాదశాహిగా సమస్త హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఏకఛత్రం కిందికి తీసుకురావడానికి పోరాటాలు చేశాడు ఆయన. ఈయనది కూడా అంతే కదా, ఈయన కూడా హిందూ హృదయ సామ్రాట్గానే కదా మన్ననలు పొందుతున్నాడు భారత ప్రధాని కూడా. దిగ్విజయ యాత్ర పూర్తయిన సందర్భంగా శ్రీశైలం రాలేదు ఆయన.
యాత్రలో భాగంగా శ్రీశైలాన్ని సందర్శించుకున్నారు కదా. శ్రీశైలం నుంచి వెళ్ళిన తర్వాత మరొక 3 ఏళ్ళు ఆయన ఇంకా ఒక దండయాత్రలు కొనసాగినాయి. అంతకు ముందు ఎన్ని కోటలు జయించాడో ఈ 3 ఏళ్లలో 30 ఏళ్లలో ఎన్ని కోటలు జయించాడో దాదాపు 150 కోటలు జయిస్తే ఈ 3 ఏళ్లలో కూడా అన్ని కోటల్ని జయించాడు. ఆ టైంలోనే 77, 78 మధ్యలోనే జింజి, వేలూరు కోటల్ని జయించాడు. గోల్కొండ కుతుబ్ షాహీల కోటలను కూడా ఆ టైంలోనే ఆయన జయించాడు. కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు శివాజీ. అంటే అన్నేళ్ళు 150 కోటలు ఆయన జయిస్తే అంతకు ముందు 67, 77, 80 మధ్యలో 3 ఏళ్లలో మళ్ళీ అన్ని కోటల్ని జయించాడనమాట. అంటే అమ్మ కటాక్షం తర్వాత, బ్రహ్మరాంబికా మాత, భవానీ మాత కరుణ కటాక్షాల తర్వాత ఇంకా అసాధారణ విజయాలు అనమాట ఆయనవి. నరేంద్ర మోదీ కూడా కదా 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా అలాంటి అసాధారణ విజయాలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఇంకా తిరుగులేదు, ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. ఆ విజయ పరంపర కొనసాగుతుంది గుజరాత్ రాష్ట్రంలో. ఇక ఇప్పుడు దేశంలో అయితే 3వసారి ప్రధానిగా ఆయన ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఆయన నేతృత్వంలో ప్రతి రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వెళ్తుంది. అట్లా అమ్మవారి దర్శనం తర్వాత ఆయన విజయాలు సాధించాడు కదా. మరి ఈయనేం చేస్తాడో, ఇప్పుడు ఈయన కూడా శ్రీశైలం వచ్చాడు, అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. మరి ఇంకేం సాధిస్తాడు? ఇంకా 3 ఏళ్ళు. 3 ఏళ్లలో మరి అంతకుముందు సాధించిన విజయాలు ఒక ఎత్తైనాయి. శ్రీశైలం వచ్చిన తర్వాత శివాజీ సాధించిన విజయాలు, సాగించిన విజయయాత్ర ఒక ఎత్తు కదా. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పదవి కాలంలో నరేంద్ర మోదీ ఏం సాధిస్తాడో మనం చూడాల్సి ఉందన్నమాట. చూద్దాం, వేచి చూద్దాం. ఇంకొక పోలిక కూడా, ఈ దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలోనే శివాజీ సాహస యాత్ర, ఒక అప్రతిహత విజయాలతో శివాజీ అంటే చేసిన ఏ యుద్ధాన్ని కూడా ఓడకుండా ప్రతి యుద్ధాన్ని గెలుస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, యూరోపియన్ దేశాలన్నీ కూడా శివాజీని చూసి భయపడ్డాయి. మచ్చిక చేసుకోవడానికి కానుకలు పంపినాయి ఆ దేశాల రాజులు, అధికారులు. ఇప్పుడు మోదీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ మధ్య కొంతకాలంగా ఆయన కళ్ళల్లో పడ్డానికి, ఆయన్ని ప్రశంసిస్తూ ఆయన కళ్ళల్లో పడ్డానికి అన్ని దేశాలు, యూరోప్ కంట్రీసే కానీ ప్రతి దేశాలు కూడా, మొన్న ఆయన ఆఫ్రికా కూడా వెళ్ళొచ్చారు. అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనం మన కళ్ళతో చూస్తున్నాం. ఇక ఇంకోటి, శివాజీ అనగానే మనకు గెరిల్లా పోరాటం గుర్తొస్తుంది. శత్రువుని ఎప్పుడు ఊహించని విధంగానే దెబ్బ కొట్టాడు శివాజీ. గెరిల్లా పోరాటం, ఆపరేషన్ సింధూర్ చూసినాం మనం. అసలు ఊహించిందా? పాకిస్తాన్ ఊహించి ఉండదు, చెప్పుకోవట్లేదు కానీ ఉల్టా చెప్పింది, రివర్స్లో చెప్పింది. మేమే ఏమంటారు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన ప్రపంచం అంతా నమ్మవలికింది, కానీ ప్రపంచం ఏమి నమ్మదు. ఐక్యరాజ్య సమితి సహా ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది అన్ని దేశాలు తిరుగుతూ. కానీ కోలుకోని విధంగా, అసలు శత్రువును ఊహించని విధంగా దెబ్బ కొట్టింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వము, సైన్యము అన్నట్టు. ఇప్పుడు అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటున్నాం కదా. అయితే శివాజీ సమయంలో కూడా రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. నేవీ ఉండేది. శివాజీ రాజ్యంలో నావికా దళం ఉండేది, తెలుసా మీకు? దీని మీద ఇంకో వీడియో చేస్తా చూడండి. అట్లా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా మన భారత రక్షణ రంగం గురించి, డిఫెన్స్ ఎంత పటిష్టంగా ఉందని. అప్పుడు కూడా శివాజీ కూడా తన రక్షణ వ్యవస్థను అంత పటిష్టం చేసుకున్నాడు. అందుకనే అంతగా ఆయనకు విజయాల పరంపర సాగిందనమాట. ఇప్పుడు మోదీ కూడా అదే జరుగుతోంది కదా, మనం చూసినాం కదా. అయితే ఇదే సమయంలో ఆయన దిగ్విజయ యాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు కదా. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి వెళ్తూ యాత్ర సందర్భంగా హైదరాబాద్లో అప్పటి భాగ్యనగరానికి కూడా శివాజీ వచ్చారు కదా. ఆ టైంలో ఇక్కడున్న సుల్తానులను కూడా ఓడించాడు ఆయన. మరి ఇప్పుడు మోదీ కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగ వాళ్ళు కాలు మోపారు. ఇంకా నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నమ్మకంగా చెప్తుంది తెలంగాణలో కూడా నెక్స్ట్ మాదే, ఈ విజయ పరంపర కొనసాగుతుంది, తెలంగాణతో విజయంతో ఇంకా దాన్ని పూర్తిగా పరిపూర్ణం చేస్తాము అన్న ఇదిలో భారతీయ జనతా పార్టీ ధీమాగా ఉంటుందంటే ఏమో చెప్పలేము. మరి ఇంత సాధించిన వాళ్ళు, ఇప్పుడు మనం పోల్చుకుంటున్నాం, నాడు శివాజీ, నేడు అభినవ శివాజీ, మోదీజీ అంటున్నాం కదా. అంటే ఇంత సాధించడానికి ఖచ్చితంగా ఒక గురువు అయితే ఉంటారు కదా. నాడు జిజియా మాత ఆయనకి గురువు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత సమర్థ రామదాస స్వామి శివాజీకి గురువు. మనం చెప్పుకుంటాం సమర్థ రామదాసు గురించి. ఇక ఈయనకు వచ్చేసి మొదటి గురువు, తొలి గురువు ఎవరికైనా తల్లే యశోబెన్. ఆ తర్వాత ఈయనకి ఎవరున్నారంటే గురువు స్థానంలో ఉన్నది ఆర్ఎస్ఎస్. ఆయన అంటే సమర్థ రామదాసు తపశ్శక్తి శివాజీకుంటే ఇప్పుడు ఆ స్థానం ఆర్ఎస్ఎస్ది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘది, సంఘే శక్తి కలియుగే కదా. అట్లా ఆర్ఎస్ఎస్నే గురువుగా, కాషాయ ధ్వజాన్ని గురువుగా మోదీ ఎంచుకున్నారు. అట్లా ఆర్ఎస్ఎస్ ఆయనకు మార్గదర్శనం చేస్తూ వస్తుంది ఈ క్షణం వరకు కూడా. ఇంకొక పోలిక ఏంటంటే శివాజీకి ఆ రాజ్యము వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యం కాదు. ఆయన రాజైంది అంటే తన తండ్రి రాజైతే ఆ తర్వాత కొడుగ్గా ఆయన వారసత్వం స్వీకరించింది కాదు.
ఆయన కూడా ఒక సామాన్య సైనికాధికారి కొడుకు. నరేంద్ర మోదీ కూడా అంతే, రాజకీయ వారసత్వమే లేదు ఆయనకి. అట్లా శివాజీది వంశపారంపర్య రాజ్యం కాదు, తన స్వరాజ్యాన్ని తానే స్వయంగా స్థాపించుకున్నాడు, నిర్మించుకున్నాడు. స్వయం పాలన, స్వరాజ్య, హిందూ స్వరాజ్య, ఆయన నినాదమే హిందూ స్వరాజ్య. ఆయన తండ్రి బీజాపూర్ సుల్తాన్లకి సైనికాధికారి మాత్రమే. అట్లా శివాజీకి ఏ రాజ్యం కూడా వారసత్వంగా రాలేదు, ఆయన సొంతంగా స్వరాజ్య స్థాపన చేసుకున్నారు. ఆయన తన మొదటి కోట తోరణను జయించడం ద్వారా ఇంకా తన రాజ్య స్థాపన మొదలైందనమాట. అట్లా బీజాపూర్ వాళ్ళ తండ్రి ఎక్కడైతే సైనికాధికారిగా ఉన్నాడో బీజాపూర్ సుల్తాన్, మొఘల్ చక్రవర్తి అప్పుడు ఔరంగజేబు, మొఘల్ రాజు ఔరంగజేబు ఉండే ఇతర రాజ్యాలతో, రాజులతో యుద్ధాలు చేసి కోటలను జయించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడనమాట శివాజీ. అప్పుడు 1674లో ఛత్రపతిగా ఇంకా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది ఆయన అసలు చరిత్ర ఇదనమాట. ఈ విషయంలో మరి నరేంద్ర మోదీకి పోలిక అంటే ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరేంద్ర మోదీ కూడా అంటే సరే ఇప్పుడు ప్రజాస్వామ్యం రాచరికం అయిపోయింది, కానీ ఎంత ప్రజాస్వామ్యమైనా ఇప్పుడు అంటే కొన్నేళ్ల పాటు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా ఈ ప్రజాస్వామ్య దేశాన్ని ఏలింది ఒకే ఒక కుటుంబం. 60 నుంచి 65 ఏళ్ళు ఒక పార్టీ ఏలితే ఆ పార్టీ నుంచి కూడా సుదీర్ఘకాలం, ఎక్కువ కాలం ఏలింది, ఎక్కువ కాలం ప్రధానమంత్రులుగా అంటే రాజులుగా పనిచేసింది ఒకటే కుటుంబము. తండ్రి చనిపోతే కూతురు, నెహ్రూ చనిపోతే కూతురు ఇందిరా, ఇందిరా చనిపోతే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ. ఇట్లా వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే చక్రవర్తులుగా ఆ సింహాసనం మీద కూర్చున్నారు. కానీ నరేంద్ర మోదీ అట్లా కాదు, అంటే తను సొంతంగా ఎదుగుతూ వచ్చాడు. శివాజీలానే సొంతంగా తన శక్తితో ఎదుగుతూ వచ్చాడు. కనీసం ఆయన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా కనీసం రాజకీయాల్లో లేరు. శివాజీ తను స్వయంగా రాజ్యం స్థాపన చేసుకున్నప్పటికీ అప్పుడు రాచరిక వ్యవస్థ కనుక శివాజీకి శంభాజీ ఉన్నాడు ఆ తర్వాత వారసుడిగా. నరేంద్ర మోదీకి అయితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికో రాజకీయ వారసుడిగా ఎవరు లేరు కూడా. నరేంద్ర మోదీకి ఆ వారసత్వం కూడా లేదనమాట. ఇట్లా మీకేమన్నా అనిపించిందా? నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అంటే మోదీని శివాజీగా పోలుస్తూ ఇన్ని విషయాలు చెప్పాను కదా, మీకేమన్నా పోలికలు అనిపించినాయా? మోదీకి శివాజీకి పోలికలు అనిపించినాయా? అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి.